మహాభారత కథానాయకుడు శ్రీకృష్ణ పరమాత్మకు, మహాభారత ప్రణేత అయిన వ్యాస మహర్షికి భక్తితో నమస్కరిస్తూ ఈ కార్యక్రమంలో మహాభారతం మానవ జీవితం అనే పేరుతో కొన్ని ఆలోచనలు చేసే ప్రయత్నం చేద్దాం. అందరికీ స్వాగతం. మహాభారతం మానవ జీవితం కార్యక్రమంలో మొట్టమొదటి భాగానికి ఆత్మీయులైన శ్రోతలందరికీ స్వాగతం. మానవుడు నిత్య జీవితంలో అనేక రకాల క్రియాకలాపాలు చేస్తూ ఉంటాడు. ఈ క్రియాకలాపాలలో లోకానికి ఉపయోగపడేవి కొన్ని, లోకానికి ఏమీ ఉపయోగం లేనివి కొన్ని, తనకు మాత్రమే ప్రయోజనాన్ని కలిగించేవి కొన్ని ఉంటాయి. కాగా మరికొన్ని లోకానికి ఉపయోగం కలగకపోగా ప్రమాదాన్ని కలిగించేవి ఉంటాయి. మరికొన్ని తాత్కాలికంగా లోకానికి ప్రమాదాన్ని కలిగించేట్టుగా ఉన్నా చివరికి తనకు కూడా నష్టాన్నే కలిగించేవి, తన పతనానికి కారణమయ్యేవిగా ఉంటాయి. మానవుడి ప్రవర్తనలో ఇన్ని రకాల దశలు మనకు కనపడుతున్నాయి. ఈ కనపడుతున్న దశలన్నింటినీ పరిశీలించి వ్యాసమహర్షి మానవ జాతికి అనుగ్రహించిన మహేతిహాసం మహాభారతం. మహాభారతం వేదసారము అన్నారు పెద్దలు. అందుకని ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం 4 వేదాలు ఉంటే ఈ 4 వేదాలలోని సారాన్ని కథారూపంగా లోకానికి తెలియచేసిన గ్రంథం కాబట్టి మహాభారతానికి 5వ వేదం, పంచమ వేదం అనే పేరు కూడా వచ్చింది. ప్రారంభంలో ఇది జయము అని, తర్వాత కొంచెం పెరిగిన తర్వాత భారతమైందని, మరింత పెరిగి మహాభారతమైందని, 1,25,000 శ్లోకాలతో ప్రపంచ వాంగ్మయంలోనే బృహత్తరమైన గ్రంథంగా మహాభారతం వచ్చిందని లోకంలో ఒక ప్రతీతి మనకి వినపడుతూ ఉంటుంది. ఒక్కసారి మనం వేద ధర్మాన్ని గురించి కూడా ఆలోచిద్దాం. ఈవేళ మహాభారతం ఎన్నో భాషల్లో, సంస్కృత భాషలో మహాభారతం వెలువడిన తర్వాత ఎన్నో భాషల్లో, దేశ భాషలో, అన్ని భాషల్లోనూ వచ్చింది. ఆంధ్ర భాషలో కూడా వచ్చింది. తెలుగులో మహాభారతం పుట్టింది రాజమహేంద్రవరంలో, గోదావరి తీరంలో. ఏ రాజమహేంద్రవరంలోనో గోదావరి తీరంలో ఒక్కసారి మనం నిలబడి ప్రవహిస్తున్న గోదావరి నది వంక చూస్తే గోదావరి నది ముందుకు సాగుతూ ఉంటే మన ఆలోచన గోదావరి వెంట వెనక్కి సాగుతూ వెళితే ఎక్కడి నుంచి వచ్చింది గోదావరి? ఇంకొక పోలవరం ప్రాజెక్టు కడితే కానీ ఈ గోదావరి నది ఉధృతాన్ని మనం ఆపటం సాధ్యం కాదు అనిపించేంత పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తున్న ఈ గోదావరి నది ఎక్కడ ప్రారంభమైంది, ఎక్కడి నుంచి వస్తోంది అని రాజమహేంద్రవరం నుంచి మనం వెనక్కి ప్రయాణం చేస్తే పాపికొండలు, భద్రాచలం, మహారాష్ట్ర సీమలు, పడమటి కనుమలు, నాసికా త్రయంబకం. ఆ నాసికా త్రయంబకంలో సన్నని జాలుగా ప్రారంభమైన గోదావరి నది ఈనాడు ఇంత ఉధృతంగా రాజమహేంద్రవరం వరకు వచ్చి ముందుకు సాగుతోంది అని మనకు అర్థం అవుతుంది. అంటే ఈవేళ కనపడుతున్న ఈ గోదావరి నదికి మూలం నాసికా త్రయంబకం. వేదంలా గోదావరి ప్రవహిస్తోంది అని, వెన్నెలవలె కృష్ణవేణి విహరిస్తోంది అని ఆరుద్ర మహాకవి ఓ చమత్కారమైన మాట చెప్పాడు. వేదంలా గోదావరి అని ఎందుకన్నాడంటే వేదానికి గోదావరికి ఏదో సంబంధం ఉందన్నమాట. ఏమిటా సంబంధం అని ఆలోచిస్తే మహాభారతం వేదవాంగ్మయం యొక్క సారం అని అనుకున్నాం. ఈ మహాభారతం తెలుగులో ఎక్కడ ఏ రాజమహేంద్రవరంలో పుట్టిందో అక్కడ ఉన్న గోదావరి వెనక్కి వెళితే నాసికా త్రయంబకం దాకా వెళ్ళినట్లే తెలుగు భారతం నుంచి వెనక్కి వెళితే కూడా ఒక నాసికా త్రయంబకం మనకు కనపడుతుంది. ఈ తెలుగు భారతం ఎక్కడి నుంచి వచ్చింది? సంస్కృత భారతం నుంచి వచ్చింది. సంస్కృత భారతాన్ని వేదవ్యాస మహర్షి రచన చేశారు. సంస్కృత భారతం ఎక్కడి నుంచి వచ్చింది? వేదాల సారంగా వచ్చింది. బాగానే ఉంది. వేదాలు ఎక్కడి నుంచి వచ్చాయి? వేదాలు ఎవరు రాశారు? వేదాలకు అపౌరుషేయము అని పేరు. అంటే మానవ మాతృలు తీరి కూర్చుని ఇప్పుడు రాస్తున్న గ్రంథాల్లాగా రాసిన రచన కాదు వేదం అనేది. మహర్షులు తపస్సులు చేసినప్పుడు తపస్సులు చేసిన మహర్షులకు మూసికొన్న కన్నులలో మనఃఫలకాల మీద దర్శనమిచ్చిన సన్నివేశాలు వేదం. అందుకే వేదానికి దర్శనం అని పేరు. వారు అంతర్ముఖులై ఉన్నప్పుడు, ధ్యానస్థితిలో ఉన్నప్పుడు వారి చెవులకు వినిపించిన దివ్యమైన పరమాత్మ యొక్క నాదం వేదం. అందుకే వేదానికి శృతి, వినపడింది అని పేరు. అందువల్ల అది ఏ మానవ మాతృడి రచన కాదు. ఇది మేము చెప్తున్నాము ఈ వేదమంత్రాలని అని ఏ ఋషులు అనుకోలేదు. సాముదాయికమైన రచన, ఒక్క ఋషి రాసింది కాదు. ఏ మహర్షులు తపస్సులు చేశారో
ఈ తపస్సులు చేసిన మహర్షుల పేర్లు వేరు, కానీ వాళ్ళ తీరు మాత్రం ఒకటే, అందరికీ ఒక్కటే లక్ష్యం. ఈ తపస్సు ద్వారా, తపస్సు అంటే మనస్సుని ఇంద్రియాలను ఏకాగ్రం చేయడం. తపస్సు ద్వారా మనస్సును ఇంద్రియాలను ఏకాగ్రం చేసి ఏమి సాధించాలని వాళ్ళు కోరుకున్నారు అంటే లోక కళ్యాణం సాధించాలి, విశ్వశ్రేయస్సును సాధించాలి, మానవులు మంచి మార్గంలో నడవడానికి కావలసిన దారిని మనం సూచన చేసే ప్రయత్నం చేయాలి అనేదే మహర్షులకు లక్ష్యం తప్ప వ్యక్తిగతమైన పరిమితమైన సంకుచితమైన ప్రయోజనాల జోలికి వెళ్ళిన వాళ్ళు కాదు వాళ్ళు. అందుకని ఈ మహత్తరమైన లక్ష్యంతో తపస్సు చేస్తున్న మహర్షులకు వినిపించింది వేదం, కనిపించింది వేదం. వినిపించింది కాబట్టి శృతి అన్నారు, కనిపించింది కాబట్టి దర్శనం అన్నారు. ఎక్కడ కనిపించింది? అదేమిటండి, వాళ్ళు కళ్ళు మూసుకున్నారు కదా, కనిపించడం ఏమిటి అంటే కళ్ళు మూసుకుని వాళ్ళు ఏం చేశారు అని మనం ఆలోచిస్తే భగవద్గీతలో ఒక మాట మనకు వినపడుతుంది. మానవుడు ధ్యానం చేసేటప్పుడు ఏం చేస్తాడు అని చెప్పే మాట. ధ్యానం చేయడం అంటే మనస్సును బుద్ధిని పరమాత్మయందు నిలకడగా ఉంచటం. ఈ సృష్టికి మూలమైన ఒకే ఒక శక్తి ఉందని భావించి, గుర్తించి, విశ్వసించి ఆ విశ్వశక్తి ముందు తాను సమర్పణం చేసుకుని ఆ విశ్వశక్తిని గురించి మనస్సులో నిలుపుకునే ప్రయత్నం చేయటం. ధ్యానం ధ్యానం, బుద్ధి యందు ఆ రూపాన్ని నిలుపుకోవడం. ధ్యై చింతాయాం, ఆ దివ్యశక్తిని గురించి చింతన చేయడం, భావన చేయడం, తలచుకోవడం, స్మరించడం, ఆలోచించడం, ఇది ధ్యానం అంటే. ఈ ధ్యానం చేసేటప్పుడు ఏం జరుగుతుంది అని ఆలోచిస్తే అక్కడ మనస్సును ఏకాగ్రం చేసి దృష్టిని భ్రూమధ్యం మీద నిలపమన్నారు, నాసిక అగ్రం మీద నిలపమన్నారు. ఇది ధ్యానానికి సంబంధించిన విధానంగా భగవద్గీతలో 6వ అధ్యాయంలో ధ్యానయోగము లేక ఆత్మ సంయమ యోగము అనే పేరు కలిగిన అధ్యాయంలో అర్జునుడికి కృష్ణ పరమాత్మ ప్రబోధించిన సందేశం. అందువల్ల ధ్యానం చేసేటప్పుడు ఏం చేస్తాడు? నాసికాగ్రం మీద బుద్ధిని నిలుపుతాడు. సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చ అనవలోకయన్, అక్కడ మనస్సు నిలిపి సంప్రేక్ష్య నాసికాగ్రం, నాసిక యొక్క అగ్రభాగాన్ని చూడాలి. నాసిక అంటే ముక్కు, ముక్కు యొక్క అగ్రభాగము అంటే అగ్రం అనే మాటకు సంస్కృతంలో ఈ చివరిది అగ్రమే, ఆ చివరిది అగ్రమే. కాబట్టి ముక్కు యొక్క చివరి భాగం అంటే కిందికి చూడడం కాదు, అరమోట్పు కనులతో ఆనంద పారవస్యాన్ని అనుభవిస్తూ ధ్యానం చేసే వ్యక్తికి కనుబొమల మధ్యస్థానంలో నాసిక ఇక్కడ ప్రారంభం అవుతుంది. కాబట్టి ఇది నాసికాగ్రం. ఈ నాసిక అగ్రంలో 3వ కన్ను అంటే లోకాన్ని చూసే చర్మచక్షువులు రెండూ కాకుండా లోకేశ్వరుడు లోకం రూపంలో ఉన్నాడు అనే సత్యాన్ని దర్శించడానికి కావలసిన 3వ కన్ను జ్ఞాన నేత్రం విప్పారుతుంది. అదే నాసిక పైన ఉన్న అర్థంగాను లోకానికి ఉపయోగం కలిగే విధంగాను, మన నుంచి ఏ తప్పు జరగకుండాను, వీలైతే ఎదుటివారికి ఉపకారం కలిగే విధంగాను ప్రవర్తించడానికి ఏ విషయాలు మానవుడు తెలుసుకుంటాడో ఆ విషయాలను ఆధ్యాత్మిక సత్యాలు అన్నారు. ఈ మహత్తర సత్యం వేదాల్లో దాగి ఉంది కాబట్టి దీన్ని మహాభారతంగా తీసుకురావాలి అని వ్యాసుల వారు భావించారు. ఆ భారతంగా తీసుకురావడానికి ముందు ఆయన చేసిన పని ఏమిటంటే వేదం మొత్తాన్ని అధ్యయనం చేశారు. వ్యాసమహర్షి వచ్చే కాలం నాటికే వేదం అంతా 4 వేదాలు, ఋగ్యజు సామ అథర్వణ వేదాలు, ఒక్కొక్క వేదంలో ఉన్న సంహిత అనే పేరుతో ఉన్న ప్రార్థనలు, మరి బ్రాహ్మణము అనే పేరుతో ఉన్న యజ్ఞ సంబంధమైన విశేషాలు, ఇలా ఆరణ్యకం ఉపనిషత్తు అనే పేరుతో ఉండే ఆధ్యాత్మిక చింతనకు, ధ్యానానికి, జ్ఞానానికి సంబంధించిన అంశాలు కలగాపులగంగా కలిసిపోయి ఆ మంత్రాలు ఏది ఏమిటో తెలుసుకోకుండా చిక్కుపడిన నూలు రాశి వలె ఉన్నాయి. వ్యాసుల వారు చాలా జాగ్రత్తగా అన్ని మంత్రాలను అధ్యయనం చేసి, సమస్త వేదాన్ని అధ్యయనం చేసి, ఇదిగో ఇది బ్రాహ్మణము, ఇదిగో ఇది ఉపనిషత్తు, ఇది ఆరణ్యకం, ఇది సంహిత అని విభాగం చేశారు. ఇది ఋగ్వేదం, ఇది యజుర్వేదం, ఇది సామవేదం, ఇది అథర్వణ వేదం. ఈ ఋగ్వేదంలో ఈ మంత్రం తర్వాత ఈ మంత్రం ఉంది, ఈ మంత్రం తర్వాత ఈ మంత్రం ఉంది, ఈ అధ్యాయం తర్వాత ఈ అధ్యాయం. ఇలా వేదం మొత్తాన్ని విభాగం చేసి వేద విభాగం చేసిన మహానుభావుడు. అందుకే సూత మహర్షి ఒక మాట అంటాడు, వేద విభాగ వినిర్ణయ నిపుణత సముల్లాసుండైన వ్యాసుండు అని పోతన్న గారు ఓ మాట అనిపించారు సూత మహర్షి చేత భాగవతంలో. వేదవ్యాస మహర్షి చేసిన పని అంతటి పని చేశాడు కాబట్టి ఆయన వేదవ్యాసుడు అయ్యాడు.
ఎప్పుడైతే బ్రహ్మసూత్ర రచన కోసం వేదం మొత్తాన్ని అధ్యయనం చేసి విభాగం చేసి వేదవ్యాసుడు అయ్యాడో ఆ వేద సారమంతా ఆయనకు అవగాహనకు వచ్చింది. ఈ వేద సారాన్ని కథగా చెప్పాలి మహాభారతంగా ఎందుకు చెప్పాలి అంటే మహాభారతం మానవ జీవితానికి ఒక మణిదర్పణం. మానవుడు నిత్య జీవితంలో అన్ని సన్నివేశాలలో తన రాజైనా ప్రభువైనా పురుషుడైనా స్త్రీ అయినా ఏ స్థాయిలో ఉన్నా ఎలా ప్రవర్తించాలి, ప్రవర్తనను బట్టి మాత్రమే ఆ వ్యక్తి గౌరవం కానీ హోదాని బట్టి కానీ పుట్టుకను బట్టి కానీ విద్యను బట్టి కానీ మరొకదాన్ని బట్టి కానీ రాదు సుమా. గౌరవం మాత్రమే కాదు, జన్మకు సార్థకత కూడా సత్ప్రవర్తన వల్ల మాత్రమే వస్తుంది. అందుకని సత్ప్రవర్తన అంటే ఏమిటి, దాన్ని ఎలా తెలుసుకోవాలి, ఆ సత్ప్రవర్తన కలిగి ఆచరించిన వాళ్ళ జీవన వైఖరి ఎలా ఉంది, సత్ప్రవర్తన జోలికి పోక స్వార్థంతో దురహంకారంతో ప్రవర్తించిన వాళ్ళ కథలు ఎలా సాగాయి, వాళ్ళు అలా ఎందుకు ప్రవర్తించారు అనే విషయాలన్నీ వ్యాసుడు బాగా ఆలోచించి ఈ కథని లోకానికి చెప్పాలి. అయితే వ్యాస మహర్షికి ఒక నిష్ఠ ఉన్నది. ఏమిటి ఆ నిష్ఠ అంటే సత్యమే చెప్పాలి తప్ప అసత్యం చెప్పకూడదు, కల్పిత కథ చెప్పకూడదు, జరిగిన కథ జరిగినట్లు చెప్పాలి. మరి జరిగిన కథ తనకు ఎలా తెలుస్తుంది, ఇతరుల కథ తనకు తెలిసే అవకాశం లేదు. అందుకని తన కుటుంబానికి సంబంధించిన తనకు మనుమళ్ళు అయ్యే పాండవుల కౌరవుల ప్రవర్తనలను పరిశీలించి వాళ్ళ కథలను లోకానికి చూపించాడు. వేదధర్మాన్ని గౌరవించి గుర్తించి అర్థం చేసుకుని వేదధర్మానికి అనుగుణంగా ప్రవర్తించిన వాళ్ళు పాండవులు, వేదధర్మాన్ని నిర్లక్ష్యం చేసి స్వార్థంతో దురహంకారంతో ప్రవర్తించిన వాళ్ళు కౌరవులు. ఈ సత్ప్రవర్తన కలిగిన పాండవులకు ఏ ఫలితం వచ్చింది, దుష్ప్రవర్తనతో ఉన్న కౌరవులకు ఏ ఫలితం వచ్చింది, ఇదిగో ఇలా ప్రవర్తించండి ఇలా ప్రవర్తించకండి, ఇది వేదం చూపించిన మార్గం అని లోకానికి మహాభారత కథ ద్వారా జరిగిన కథ ద్వారా తెలియజేద్దాం అనుకున్నాడు. ఇది జరిగింది కాబట్టి ఇది ఇలా జరిగింది కదా, ఇతడు ఇలా ప్రవర్తించాడు కదా, అతడు ఇలా ఆవేశపడ్డాడు కదా, ఇతడు ఇలా ప్రలోభపడ్డాడు కదా, ఇతడు ఇలా భయపడ్డాడు కదా, అతడు ఇలా ఆశపడ్డాడు కదా, ఈమె ఇలా అనుకుంది కదా అని ఇలా జరిగిందని చెప్తున్నాడు. అందుకని ఇతిహాస, ఇది ఇలా జరిగింది కదా, అందుకని మహాభారతానికి ఇతిహాసం అని పేరు వచ్చింది. ఇది చాలా పెద్దది కాబట్టి 1,25,000 శ్లోకాలతో ఉన్నది కాబట్టి ఇంత బృహత్ గ్రంథం ప్రపంచ వాంగ్మయంలో మరొకటి లేదు కాబట్టి మహేతిహాసం అన్నారు. మహాభారత మహేతిహాసం అనే పేరు దానికి వచ్చింది. ఈ గ్రంథంలో వ్యాసుల వారు మానవ మనస్తత్వాన్ని ఎలా పరిశీలించారు అని ఆలోచిస్తే ఒక చిన్న ఉదాహరణ మనం చెప్పుకోవచ్చు. ఒక పున్నమి నాటి రాత్రి పండు వెన్నెలలో ఒకడు ఒక కోనేటి ఒడ్డున నిలబడ్డాడు. చక్కని పండు వెన్నెల కాస్తోంది, ఎక్కడ మబ్బు తొనక మత్సు తొనకగానైనా లేదు. ఆ ఆకాశంలోని వెన్నెలంతా భూమి మీద పరచుకుందా అన్నట్టుంది. ఆ కోనేటి నీటి ఉపరితలం మీద హాయిగా ఆ వెన్నెల కనపడుతోంది. ఆ కోనేటి నీరు చాలా స్వచ్ఛంగా ఉంది, ఎక్కడ నాచు పాచి మురికి లేదు, అలలు లేవు. అందుకని ఆ కోనేటి నీరు చాలా స్వచ్ఛంగా కనపడుతోంది. దాని అడుగున ఏముందో కూడా కనిపిస్తుంది. ఆకాశంలో ఉన్న చంద్రుడు నక్షత్రాలు యథాతథంగా కోనేటి నీటి ఉపరితలం మీద దర్శనమిస్తూ ఉన్నాయి. ఇలాంటి సన్నివేశంలో ఈ దృశ్యాన్ని చూసి పారవశ్యంతో ఆనందిస్తూ ఒకడున్నాడు. వెనక నుంచి ఓ చిన్న కుర్రవాడు వచ్చి ఓ చిన్న గొలకరాయి కోనేటిలోకి విసిరాడు. వెంటనే వలయాలుగా ఏర్పడి కోనేటి నీటి ఉపరితలం చెదిరిపోయింది. ఇప్పుడు అట్టన ఉన్న వస్తువు కనిపించదు సరిగదా, పైన ఉన్న చంద్రుడు నక్షత్రాలు ఇంతకుముందు ఆ కోనేటి నీటి ఉపరితలం మీద యథార్థంగా ఎలా ప్రతిబింబించాయో ఆ సన్నివేశం పోయి చంద్రుడు ముక్కలుగా విడిపోయినట్టు, చుక్కలు తెగి నేల రాలి పడుతున్నట్లు కోనేటి నీటి ఉపరితలం మీద కనిపిస్తోంది. తల పైకెత్తి చూస్తే చంద్రుడు అలాగే ఉన్నాడు, ముక్కలుగా విడిపోలేదు. చుక్కలు అలాగే ఉన్నాయి, తెగి నేల రాలి పడడం లేదు. కానీ లేనిది ఉన్నట్లుగా ఎందుకు కనిపిస్తోంది, కోనేటి నీటి ఉపరితలం కదిలిపోయింది కాబట్టి. ఈ కదిలిపోయిన చెదిరిపోయిన సరస్సు మానవుడి మనస్సు అభిప్రాయాల ఆశల అలల తాకిడికి చెదిరిపోతే కదిలిపోతే ఆ మానవుడు సత్యాన్ని దర్శించలేడు. సత్యమేదో దర్శించి అది తెలుసుకుని తాను దాని ప్రకారం బ్రతకాలి అని అనుకోవడానికి బదులు తనకు తోచిందే చేసి నేను చేసిందే ధర్మం అని బుకాయించడానికి ప్రయత్నిస్తాడు, అహంకరిస్తాడు, సాటి వారిని బాధిస్తాడు. ఇలా 2 రకాలైన మానవులు ఉన్నారు సుమా. చెదరకుండా ఉన్న మనఃకాసారము సత్య దర్శనం ఎలా చేస్తుంది? చెదిరిపోయిన మనస్సు సత్యాన్ని గుర్తించలేకపోతే ధర్మాన్ని పాటించక మనస్సు పాటించనివ్వక ఉండే స్థితి ఏ దుష్పరిణామాలకు దారితీస్తుంది. ఇవన్నీ మనస్సులో భావన చేసి తన బిడ్డలైన కౌరవుల పాండవుల కథను మహాభారతం పేరుతో
గ్రంథస్థం చేసి అక్షరబద్ధం చేసి వేద సారంగా మానవాళికి అనుగ్రహించాడు. కాబట్టి మహాభారతం ఒక విధంగా మానవ జీవితానికి వ్యాఖ్యానం. అలాంటి మహాభారతంలో కురువృద్ధుడు ఒక ఆయన ఉన్నాడు, భీష్మ పితామహుడు. ఆ భీష్మ పితామహుడి జీవన వైఖరి ఎలా సాగిందో ముందుగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాజటే రాగహీనుడటే రాజిత సుందరమూర్తి అట్టే. మహాభారతంలో తిక్కన రచనలో ఒక సన్నివేశంలో కనిపించే మాట ఇది. తిక్కన అద్భుతంగా ఆ సన్నివేశానికి అనుగుణంగా భీష్మ పితామహుని యొక్క వ్యక్తిత్వ వైఖరిని అక్షరాలతో చిత్రించారు అనిపిస్తుంది. రాజటే రాగహీనుడటే రాజిత సుందరమూర్తి అట్టే విభ్రాజిత సంపదున్నతి విభాసిత వర్తనుడట్టే కామినీరాజి మనోజ్ఞభంగి చతురత్వధనుండటే బ్రహ్మచర్య దీక్షాజిత మన్మధుండునటే జన్మములిట్టివి ఎందుగల్గునే. క్షత్రియ వంశంలో పుట్టి ఏ విధమైన మమకార పాశాలకు లొంగకుండా ఉండి అపారమైన దివ్య సౌందర్యం కలిగి ఉండి చేజిక్కిన అధికారాన్ని కూడా వదులుకుని తన రాజ్యాన్ని పరులకు సమర్పించి బ్రహ్మచర్య దీక్షతో జీవితాంతం ఏ విధమైన మన్మథ వికారాలకు లోను కాకుండా బ్రతుకు గడిపిన మహానుభావుడు భీష్ముడు. భీష్ముడని, భీష్మ పితామహుడని, కురు వృద్ధు అని, భీష్మ ఆచార్యుడని అనేక విధాలుగా భీష్ముడిని మనం పిలుస్తాం. కానీ భీష్ముడి పేరు భీష్ముడు కాదు. భీష్ముడికి పుట్టినప్పుడు పెట్టిన పేరు దేవవ్రతుడు. గంగాదేవికి శంతనుడి వల్ల కలిగిన కుమారుడు దేవవ్రతుడు. నిజానికి దేవవ్రతుడు పేరుతో ఉన్న ఇతడు ఒక భీషణమైన ప్రతిజ్ఞ ఒక ప్రత్యేకమైన సందర్భంలో చేసి ముల్లోకాలనే కాక ముక్కోటి దేవతలకు ఆశ్చర్యాన్ని కలిగించాడు. భీషణమైన ప్రతిజ్ఞ చేసి భీష్ముడన్న పేరుతో స్థిరపడ్డాడు. ఈ దేవవ్రతుడిగా జన్మించడానికి చాలా ఆశ్చర్యకరమైన సన్నివేశాలు దారితీశాయి అని అనిపిస్తుంది. ఈ గంగాదేవి ఓ ప్రత్యేక పరిస్థితుల్లో శంతనుడిని వివాహం చేసుకుంది. శంతనుడి తండ్రి అయిన అతడు ప్రతీప మహారాజు తనను కోరి వచ్చిన గంగను తన కోడలుగా చేసుకుని శంతనుడికిచ్చి పెళ్లి చేశాడు. అయితే శంతనుడిని పెళ్లి చేసుకునేటప్పుడు ఆ గంగ కొన్ని నియమాలు పెట్టింది. మన వివాహం అయిన తర్వాత నేను ఏమి చేసినా నీవు ఎదురాడవద్దు, నా మాటకు నీవు ఎదురు చెప్తే నేను వెళ్ళిపోతాను. దాన్ని అంగీకరించి శంతనుడు గంగను పెళ్లి చేసుకున్నాడు. శంతాగంగనులకు బిడ్డలు కలగడం ప్రారంభించారు. వరుసగా 7 బిడ్డలు కలిగారు. 7 బిడ్డలని పుట్టిన వాళ్ళని పుట్టినట్లుగా గంగానదిలో వదిలేసింది. శంతనుడు బాధపడ్డాడు. అయినా నియమం ప్రకారం మౌనంగా ఉన్నాడు. 8వసారి బిడ్డ పుట్టినప్పుడు అతన్ని కూడా గంగకు సమర్పించడానికి సిద్ధపడుతున్నప్పుడు ఆ దేవవ్రతుడి విషయంలో శంతన మహారాజు గంగకు అభ్యంతరం చెప్పాడు. గంగకు ఆగ్రహం కలిగి వెళ్ళిపోయింది. దేవవ్రతుడు దేవవ్రతుడిగా మిగిలిపోయాడు. అయితే ఈ దేవవ్రతుడు ఎవరు అంటే సామాన్యుడు కాదు. ఇతడు దేవతా గణాలలో గణదేవతల్లో ప్రసిద్ధులుగా ఉన్న వసువులు అని 8 మంది ఉన్నారు. అష్టవసువులు అంటాం మనం. పితృదేవతలకు పితృకర్మలు ఆచరించే సమయంలో వసురూప, రుద్రరూప, ఆదిత్య రూపాలని మనం చెప్తూ ఉంటాం. అందులో వసురూపంగా ఈ వసుదేవతలని ఆహ్వానం చేస్తాం మనం. దేవతా అంశ కలిగిన వారు, దేవత స్వరూపాలు. వారిలో 8వ వసువు ద్యు అనే వసువు. అతడు తన భార్య కోరిక మేరకు ఓ పని చేశాడు. వశిష్ఠ మహర్షి దగ్గర
కామధేనువు సంతానమైన నందిని ధేనువు ఉన్నది. ఆ నందిని ధేనువు చూడముచ్చటగా ఉంటుంది, చక్కని పాలిస్తుంది. ఎవరికైనా సరే ఆ నందిని ధేనువు సొంతమైతే బాగుంటుంది అని అనిపిస్తుంది. ఆ నందిని ధేనువు విలాసాలకు రూప విభ్రమ విశేషాలకు ముచ్చటపడి ద్యు అయిన ఈ వసువు యొక్క భార్య తన భర్తను కోరిక కోరింది. నాకు మంచి స్నేహితురాలు ఉంది, ఆ స్నేహితురాలకి కానుకగా ఇవ్వడానికి ఈ నందిని ధేను ఉంటే బాగుంటుంది, మీరు తీసుకురండి అని. ఈ ద్యు వసువు నందిని ధేనువును తేవడానికి వశిష్ఠ మహర్షి ఆశ్రమంలో లేని సమయంలో వెళ్ళి తన 7 సోదరుల సహకారంతో ఆ ప్రధానమైన కార్యక్రమాన్ని చేసి ఆ నందిని ధేనువుని అపహరించాడు. తరువాత వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వచ్చాడు, జరిగింది తెలుసుకున్నాడు, అపారమైన బాధ అనుభవించాడు. ఆ ఆవేదన కాస్త ఆగ్రహంగా మారింది. అష్టవసువుల్ని ద్యువసువుని శపించాడు. మీరు దేవతామూర్తులై ఉండి కూడా ధర్మవిరుద్ధంగా దేవతా అంశ కలిగిన వారుగా ఉండి కూడా ధర్మవిరుద్ధంగా ప్రవర్తించారు, కూడని పని చేశారు. కాబట్టి మీరు దేవతా రూపాలతో ఉండే అర్హత కోల్పోయారు. కాబట్టి మానవలోకంలో మానవ రూపంతో జన్మింతురుగాక అని శపించాడు. అందులో ప్రధానంగా మిగతా 7 కంటే కూడా ద్యు అనే ఈ అష్టమ వసువు 8వ వసువు ఈ దోషంలో ప్రధాన పాత్రధారి కాబట్టి అతని మీద కొంచెం తీవ్రమైన ఆగ్రహాన్నే వ్యక్తం చేశాడు. ద్యౌస్తదా మానుషే లోకే దీర్ఘకాలం సకర్మణ న ప్రజాస్యతి చాప్యేష మానుషేషు మహామనః భవిష్యతి చ ధర్మాత్మా సర్వశాస్త్ర విశారదః పితుః ప్రియో హి తే యుక్తః. ఈ విధంగా శాపక్రమం మనకు కనపడుతుంది. ఏమని శపించాడు? ఈ అష్టవసువులందరూ భూలోకంలో మానవ రూపంలో మానవ స్త్రీకి జన్మింతురుగాక. వారిలో ప్రధానంగా మిగతా వారు అలా జన్మించి వెంటనే ఈ శాప విమోచనం పొందుతారు, మళ్ళీ తిరిగి దేవతామూర్తులుగా వసుగణాల్లో చేరిపోయే అవకాశాన్ని పొందుతారు. కానీ ప్రధానంగా దోషి ఈ ద్యు వసువు కాబట్టి ఇతడు మాత్రం దీర్ఘకాలం భూలోకంలో ఉంటాడు. ఇతడికి వివాహం జరగదు, బ్రహ్మచారిగా ఉంటాడు. కానీ ధర్మాత్ముడుగా ఉండి రాజ్యక్షేమం కోసం పాటుపడే వ్యక్తిగా ఉంటాడు. సర్వశాస్త్ర విశారదుడై ఉండి భగవత్తత్వం తెలిసినవాడుగా ఉంటాడు. పితుఃప్రియో హి తండ్రి పట్ల అపారమైన ప్రేమ కలిగిన వాడుగా ఉంటాడు. తండ్రి పట్ల అపారమైన ప్రేమ కారణంగానే రాజ్యాధికారాన్ని వదులుకుంటాడు, వివాహాన్ని వదులుకుంటాడు, ఆజన్మాంతం బ్రహ్మచారిగా మిగిలిపోతాడు. ఇవన్నీ వశిష్ఠ మహర్షి ఇచ్చిన శాపంలో భాగాలు. వరుసగా ఆయన ఇలా శపించాడు. దాని ప్రకారం అష్టవసువులు గంగా శంతనుల పుత్రులుగా జన్మించారు. అందులో 8వ వాడైన ద్యు వసువు దేవవ్రతుడిగా పుట్టినప్పుడు ఈ దేవవ్రతుడిని కూడా పై 7లాగానే గంగానది నీళ్లలో వదిలేయడానికి గంగాదేవి సిద్ధపడ్డప్పుడు శంతనుడు అభ్యంతరం పెట్టాడు. ఆగ్రహించి గంగాదేవి వెళ్ళిపోయింది. దేవవ్రతుడు తండ్రి దగ్గర పెరుగుతున్నాడు. యుక్త వయస్సు వచ్చింది దేవవ్రతుడికి. ఈ యుక్త వయస్సు వచ్చిన దేవవ్రతుడికి వివాహం చెయ్యాలనే ఆలోచన తండ్రి చెయ్యకపోగా పడవ నడుపుకునే యోజనగంధి అయిన సత్యవతిని మోహించాడు. పరాశర మహర్షి యొక్క వరప్రభావంతో మత్స్యగంధి కాస్త యోజనగంధి అయిపోయి అపారమైన సుగంధంతో ఆమె లోకం మొత్తాన్ని పరవశింపజేసే స్థాయిలో ఉంది. ఆమె సౌందర్యానికి సౌగంధ్యానికి ముచ్చటపడ్డాడు శంతనుడు. ఎలా అయినా సరే ఆమెను వివాహం చేసుకోవాలి అని అనుకున్నాడు. కానీ బిడ్డకు యుక్త వయస్సు వచ్చిన తర్వాత కుమారుడికి పెళ్లి చేయవలసిన వయస్సులో తాను ఈ వయస్సులో కూడని ఒక వివాహం చేసుకోవాలని అనుకోవడం ధర్మవిరుద్ధం కాబట్టి
లోలోపల మదన పడుతున్నాడు, ఎవరికి చెప్పలేక. దేవవ్రతుడు చిన్నవాడైనా కూడా తండ్రి మనస్సులో ఏదో ఆవేదన పడుతున్నాడు అనే విషయాన్ని గమనించాడు, గ్రహించాడు. తండ్రిని సమీపించి విషయం తెలుసుకున్నాడు. దాశరాజు కుమార్తె అయిన సత్యవతిని, పడవ నడుపుకునే కుటుంబానికి చెందిన అమ్మాయిని తన తండ్రి వివాహం చేసుకోవాలని కోరుకుంటున్నాడని, ఆ విషయాన్ని వ్యక్తీకరించడానికి, వెల్లడించడానికి, ప్రకటించడానికి అతను మదన పడుతున్నాడని, ఆమెపై అనురాగాన్ని వదులుకోలేక, ఆ విషయాన్ని వెల్లడి చేసి అమలు జరుపుకోలేక ఆ రెండింటి మధ్య ఘర్షణ పడి నలిగిపోతున్నాడు తన తండ్రి అని గుర్తించాడు దేవవ్రతుడు. దాశరాజు దగ్గరకు వెళ్ళాడు. వెళ్ళి దాశరాజుని ప్రార్థించాడు. దాశరాజు కుమార్తె అయిన సత్యవతిని తన తండ్రి అయిన శంతన మహారాజుకిచ్చి పెళ్లి చేయవలసిందిగా. ఆ దాశరాజు అన్నాడు, ఏమయ్యా, మీ నాన్నకిచ్చి పెళ్లి చేస్తే మాకు ఒరిగేదేమిటి? ఎందుకంటే నువ్వు చక్రవర్తివి కదా, యువరాజు, రేపు నువ్వు చక్రవర్తి అవుతావు, మీ నాన్న తర్వాత రాజ్యాధికారం నీకు వస్తుంది. మా సత్యవతికి పుట్టే పిల్లలు కేవలం సేవకులుగా మిగిలిపోతారు, అనామకులుగా. అందువల్ల ఏం ప్రయోజనం ఉంటుంది? కనుక మా అమ్మాయికి పుట్టే పిల్లవాడికి రాజ్యాధికారాన్ని ఇవ్వడానికి నీవు మీ తండ్రి సమ్మతించేటట్లయితే ఈ వివాహానికి నేను అంగీకరిస్తాను అన్నాడు. భీష్ముడు అన్నాడు, అలాగే, తప్పకుండా, నేను మాట ఇస్తున్నాను. నేను రాజ్యాధికారం కోరుకోను. సత్యవతీదేవికి జన్మించే బిడ్డకే రాజ్యాధికారం ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను, నేను అంగీకరిస్తున్నాను అన్నాడు. దాశరాజు అక్కడితో ఊరుకోలేదు. నువ్వు అంగీకరిస్తున్నావు, బాగానే ఉందయ్యా, రేపు నీకు సంతానం కలుగుతారు. వాళ్ళు ధర్మం ప్రకారం, రాజ్య విధానం ప్రకారం, చట్టం ప్రకారం మాది కదా అధికారం, మేము ఈ సింహాసనాన్ని పరిపాలించాలి, కానీ ఈ సత్యవతీదేవి పుత్రులు ఎవరు పరిపాలించడానికి అడ్డుపడతారు కదా, అప్పుడు నువ్వు ఈ రాజ్యాధికారాన్ని వదులుకున్నంత మాత్రాన ప్రయోజనం ఉంది. తరువాతి తరంలో రాజ్యాధికారం నా సత్యవతి సంతానానికి లేకుండా పోతుంది కదా అని ఒక చిన్న సందేహాన్ని వ్యక్తం చేశాడు. అప్పుడు దేవవ్రతుడు బాగా ఆలోచించి, దాశరాజా, ఈ దిగులు నీకు ఉండవలసిన అవసరం లేదు. ఎందుకంటే నాకు కలిగే సంతానం అభ్యంతరం వ్యక్తం చేస్తుందని కదా నువ్వు అనుకుంటున్నావు. అసలు సంతానం ఎప్పుడు కలుగుతుంది? వివాహం చేసుకుంటే కదా. నేను ఆజన్మాంతం బ్రహ్మచారిగా ఉంటాను, ఇప్పుడే ప్రతిజ్ఞ చేస్తున్నాను. అద్య ప్రభృతి మే దాశ బ్రహ్మచర్యం భవిష్యతి. ఈ క్షణం నుంచి నేను చేస్తున్న ప్రతిజ్ఞ, వివాహం చేసుకోను, ఆజన్మ బ్రహ్మచారిగా ఉండిపోతాను అన్నాడు. కథ ముందుకు సాగింది. శంతనుడికి సత్యవతితో వివాహం జరిగింది. ఆ వివాహం తర్వాత చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు అని ఇద్దరు కుమారులు జన్మించారు. ఇందులో చిత్రాంగదుడు పెద్దవాడు. ఈ చిత్రాంగదుడు కొంచెం దురహంకారం కలిగినవాడు. ఈ దురహంకారం కలిగిన చిత్రాంగదుడు చిత్రాంగదుడనే పేరు కలిగిన గంధర్వుడితో యుద్ధానికి వెళ్ళి ఆ యుద్ధంలో మరణించాడు. ఇంకా మిగిలింది విచిత్రవీర్యుడు ఒక్కడే. విచిత్రవీర్యుడికి వివాహం జరగాలి. విచిత్రవీర్యుడికి రాజ్యాధికారాన్ని అప్పగించాలి, వివాహం చేయాలి. ఇది తన తండ్రి మరణించాడు కాబట్టి బాధ్యత నాది అనుకున్నాడు దేవవ్రతుడు అయిన భీష్ముడు. భీషణమైన ప్రతిజ్ఞ చేసి తండ్రి కోసం రాజ్యాధికారాన్ని, వైవాహిక జీవితాన్ని వదులుకుని బ్రహ్మచారిగా మిగిలిపోయిన త్యాగసింధు అయిన భీష్ముడు తన తమ్ముడి సంతతి వృద్ధి చెందాలని, తన తమ్ముడు రాజ్యాధికారం కొనసాగాలని, తన తండ్రికి వివాహం కోసం దాశరాజుకు తాను ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఆరాటపడి ఎలాగైనా సరే విచిత్రవీరుడికి మంచి సంబంధం ఇచ్చి పెళ్లి చేయాలని ఆశించాడు. సరిగ్గా అదే సమయంలో కాశీరాజు తన కుమార్తెలు ముగ్గురికి, అంబ, అంబిక, అంబాలిక అనే ముగ్గురికి స్వయంవరాన్ని ప్రకటించాడు. ఆ స్వయంవరానికి వెళ్ళాడు భీష్ముడు. స్వయంవరంలో ఆ ముగ్గురిని జయించి తీసుకొచ్చాడు. తన తమ్ముడికిచ్చి పెళ్లి చేయాలనుకున్నాడు. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత వారి ముగ్గురిలో అంబ అన్నది భీష్ముడితో, నేను సాళ్వుడిని ప్రేమించాను, ఈ స్వయంవరంలో సాళ్వుడికే నేను మెడలో దండ వేసి అతన్ని వరించాలని భావించాను. కానీ అవకాశం లేకుండా బలాత్కారంగా నీ పరాక్రమాన్ని ప్రకటించి నువ్వు ఇక్కడికి తీసుకొచ్చావు అని చెప్పింది.
సాల్వుణ్ణి ప్రేమించిన అమ్మాయిని మా తమ్ముడికిచ్చి ఎలా పెళ్లి చేస్తాము అని ఆలోచించాడు భీష్ముడు. అందుకని విచిత్రవీరుడికిచ్చి పెళ్లి చేయకుండా ఆమెను సగౌరవంగా సాల్వుడి దగ్గరకే పంపాడు. సాల్వుడు అన్నాడు, నిన్ను భీష్ముడు పరాక్రమంతో గెలుచుకున్నాడు, నువ్వు భీష్ముడి సొత్తు లేదా భీష్ముడి తమ్ముడైన విచిత్రవీరుడి సొత్తు, కానీ నేను నిన్ను స్వీకరించడం ధర్మం కాదు, నేను తిరస్కరిస్తున్నాను అన్నాడు ఆ సాల్వుడు. పాపం అంబ చాలా బాధపడి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చింది. వచ్చిన తర్వాత అంబ ప్రార్థించింది, విచిత్రవీరుడితో వివాహం జరిగే అవకాశం లేదు, నువ్వు ఎవరినో ప్రేమించావు కదా అన్నాడు. నువ్వే వివాహం చేసుకో అని అడిగింది. నేను ఆజన్మాంతం బ్రహ్మచారిగా ఉంటానని ప్రతిజ్ఞ చేశాను కాబట్టి ఈ జీవితంలో నాకు వివాహ ప్రసక్తి లేదు, నేనేం చేయలేను అన్నాడు. ఆమె చాలా బాధపడింది. అంబ బాధపడి ఒక మహర్షికి తన గోడంతా విన్నవించుకుంది. ఆ మహర్షి అన్నాడు, ఈ భీష్ముడికి విద్య నేర్పిన గురువైన పరశురాముణ్ణి ఆశ్రయిస్తే నీ సమస్య తీరుతుందమ్మా అన్నాడు. పరశురాముడి దగ్గరికి వెళ్ళింది. పరశురాముడికి తన గోడంతా విన్నవించుకుంది. పరశురాముడు అన్నాడు, ఆ భీష్ముడితో నేను మాట్లాడతానన్నాడు. భీష్ముడిని పిలిచాడు, విషయం చెప్పాడు. భీష్ముడు అంగీకరించలేదు. తన బ్రహ్మచర్య దీక్ష నియమానికే కట్టుబడి ఉంటానన్నాడు. ఇద్దరి మధ్య యుద్ధం జరిగింది, గురు శిష్యుల మధ్య. కోడె వయస్సు నిన్నలమి గోటికి మీసము చిక్కునాడే ముయ్యేడిరునాళ్ల పోరున అని జాషువా గారు ఇతడి పరాక్రమ వైఖరిని, గురువుపై యుద్ధం చేసి అఖండ విజయాన్ని సాధించిన ఈ భీష్మాచార్యుని యొక్క పరాక్రమ వైభవాన్ని కీర్తిస్తూ అద్భుతమైన పద్యం చెప్పాడు జాషువా మహాకవి. కోడె వయస్సు నిన్నలమి గోటికి మీసము చిక్కునాడే. నూనూగు మీసాల నూతన యవ్వనంలో, ఆ కౌమార వయస్సులో యవ్వన ప్రాంగణంలో అడుగు పెడుతున్న దశలో తన గురువు వీరాధివీరుడు అపార తపశ్శక్తి సంపన్నుడు అయిన పరశురాముణ్ణి జయించగలిగిన సామర్థ్యం, అంతటి పరాక్రమం ఉన్నది భీష్ముడిలో. అతి చిన్న వయస్సులో పరశురాముడు చేసేది లేక భీష్ముడి యొక్క పరాక్రమాన్ని, భీష్ముడి దీక్షా దక్షతలను ప్రశంసించి అంబకు క్షమాపణ చెప్పాడు. ఈ విషయంలో నేనేం చేయలేనమ్మా, ఏమనుకోవద్దు అని. అంబ తాను తపస్సు ద్వారా అపారమైన శక్తులను సంపాదించి భీష్ముడిని సాధించాలి అని ప్రయత్నించింది, వెళ్ళిపోయింది. ఆ విశేషాలు తర్వాత చెప్పుకుందాం మనం. ఏం జరిగింది ఇప్పటి వరకు భీష్ముడి జీవితంలో అని ఆలోచిస్తే, ప్రతిజ్ఞాపూర్వకంగా రాజ్యాధికారాన్ని వదులుకున్నాడు, ప్రతిజ్ఞాపూర్వకంగా దాంపత్య జీవితాన్ని వదులుకున్నాడు, బ్రహ్మచారిగా ఉండిపోయాడు. కానీ తనకు తెలియకుండానే అంబ మనస్సులో తన పట్ల ప్రతీకార భావం కలగడానికి వీలైన ఒక పునాదిని కూడా వేసుకున్నాడు భీష్మాచార్యుడు. చాలా విచిత్రమైన సంఘటన. మానవ జీవితంలో జరిగే సన్నివేశాలు ఏవి ఎప్పుడు ఏ మలుపు తిరుగుతాయో, ఆ మలుపులు ఆ కథని ఏ విధంగా ఎంతవరకు కొనసాగిస్తాయో అనూహ్యంగా ఉంటుంది. అనంతరం భీష్ముని జీవన వైఖరి ఏ విధంగా సాగిందో తరువాతి భాగంలో మనం తెలుసుకుందాం.